నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు పిఎంసి వాళ్ళకి. సో, మా ధ్యాన అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్ తెలియజేసుకోవడానికి మంచి అవకాశం ఇది. నేను మెడిటేషన్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచెల్లి నేను ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ చేస్తున్నానో అప్పటినుంచెల్లి మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. రెగ్యులర్‌గా క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. పెద్ద పెద్ద గురువుస్ దగ్గరికి వెళ్ళేవాడిని. అందరి గురువుస్ పౌర్ణమి రోజు మెడిటేషన్ చేస్తూ రెగ్యులర్‌గా పౌర్ణమి, అమావాస్య ఇలా చాలా క్లాసెస్ రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉండేవాడిని. తర్వాత నేను గ్రాడ్యుయేషన్‌కొచ్చేసి ఇక్కడ హైదరాబాద్‌కొచ్చాము. హైదరాబాద్ నుంచెల్లి పీఎంసీ ఛానెల్స్ వాచ్ చేస్తూ ఉండే రెగ్యులర్‌గా. ప్లస్ పత్రిజీ లెసన్స్, పత్రిజీతో నా అనుభవం చాలా బాగుంటుండే. అండ్ మేము మెహదీపట్నంలో సెంటర్‌లో రెగ్యులర్‌గా అటెండ్ అయితుండే క్లాసెస్ యాక్చువల్లీ. సో, మన పీఎంసీ బుక్స్ గానీ, ఎక్కువ మెడిటేషన్‌కి సంబంధించిన బుక్స్ మన పత్రిజీ గారు ఇచ్చిన కంటెంట్ చాలా బుక్స్ 'తులసీదళం' గానీ, 'ధ్యాన యువ' గానీ చాలా బుక్స్ మనం చూసి చూసి ఇక్కడి వరకు మా లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది. అండ్ మేజర్‌గా వచ్చేసి నేను ఎప్పుడైతే జాబ్స్ చేస్తూ ఉండేవాడిని, జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకొని నేను నా ఎంప్లాయీస్‌కి ఎప్పుడు మెడిటేషన్ చెప్తూ ఉండాలి. వాళ్ళ లైఫ్‌లో కూడా ఓన్లీ జాబ్ అంటే జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాకుండా వాళ్ళ లైఫ్ కూడా పర్సనల్ లైఫ్స్ కూడా చాలా చేంజ్ కావాలని ఎప్పుడు అనుకునేవాడిని. సో, ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను 2009లో కంపెనీ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 9 ఇయర్స్, 10 ఇయర్స్ నడుస్తుంది. ఇప్పటివరకు వీఆర్ సో హ్యాపీ. మా ఎంప్లాయీస్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్‌లో కంపల్సరీ మెడిటేషన్. మార్నింగ్ ఆఫీస్ స్టార్ట్ కాగానే 9:30 ఆర్ 10:00 టు 1 అవర్ మెడిటేషన్ చేపిస్తాం. అండ్ మంత్లీ ఒకసారి ట్రెక్కింగ్స్ తీసుకెళ్తాము. మెడిటేషన్ క్యాంప్స్‌కి తీసుకెళ్తాము. సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఎనిమల్స్ క్రుయాలిటీ ఫ్రీ లైఫ్ స్టైల్ గురించి అందరికీ పబ్లిసిటీ చేస్తారు. అండ్ ప్లస్ వి నాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ మా ఎంప్లాయీస్‌తోని ఎలా ఉంది అంటే, చాలామంది వాళ్ళు మా ఆఫీస్‌కి డెల్టా గిబ్స్‌కి వచ్చినోళ్ళే చాలామంది చేంజెస్ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. వాళ్ళు నాన్ వెజ్ స్టాప్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీతోనే ఎక్కువ కనెక్ట్ కావడము, అండ్ వర్క్ పరంగా కూడా చాలా ప్రొడక్టివ్‌గా ఉండడము. ఇంకొకటి మా ఆఫీస్‌లో ఏందంటే ఎక్కడ టార్గెట్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూని వీళ్ళను మైక్రో మేనేజ్‌మెంట్ చేయడం కానీ, ఇక్కడ ఏం చేయం. వి విల్ గివ్ ఎ కంప్లీట్ ఫ్రీడమ్. చాలా ఫ్రీడమ్ ఇస్తాం ఎంప్లాయీస్‌కి. ఎంత ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఎంత ఫ్రీడమ్‌గా ఉంటే అంత ప్రొడక్టివ్‌గా పని చేయగలుగుతారు. చాలామంది ఏం చేస్తారంటే ప్రతి కంపెనీలో, ఆఫీస్‌లో నువ్వు సీఈఓకి ట్రస్ట్ ఉండదు. ఇక్కడ మేజర్‌గా పెద్ద పెద్ద కంపెనీస్‌లో సీఈఓ కానీ, డైరెక్టర్స్‌కి, మేనేజర్స్‌కి ట్రస్ట్ ఉంటది ఎంప్లాయీస్ మీద. సో, ఇక్కడ మా కంపెనీలో వచ్చేసి వి ట్రస్ట్ ఈచ్ అదర్. ఎంప్లాయర్‌ని బాగా ట్రస్ట్ చేస్తాడు. ఎంప్లాయర్ ఎంప్లాయీని కూడా బాగా ట్రస్ట్ చేస్తాడు. దీనివల్ల మనకు మంచి బాండింగ్ ఏర్పడతది. హెల్త్ రిలేషన్‌షిప్ ఏర్పడతది. ఇంత మంచి మెడిటేషన్ చేయడం వల్ల మన ఇద్దరికి ఎంప్లాయీస్‌కి, ఎంప్లాయర్‌కి మంచి బాండింగ్ ఏర్పడితే ప్రొడక్టివ్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతది. అండ్ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసేది ఎవరు సాలరీ కొరకు నేను పనిచేస్తున్నా, మా బాస్ చెప్తున్నాడు పని చేస్తున్నాను. ఇక్కడ ఎవరు ఆ మైండ్ సెట్ ఉండదు వీళ్ళకి. మన వాళ్ళకి మా ఎంప్లాయీస్‌కి నేను చాలా అబ్జర్వేషన్ అంటే దే ఫీల్ లైక్ దే డూయింగ్ ఎ సర్వీస్. ప్యూర్ సర్వీస్ ఫ్రమ్ హార్ట్. మా ఎంప్లాయీస్ ఎంత మంచిగా అంటే దే డూ కంప్లీట్‌గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాం. మేము చాలా ఈవెంట్స్‌కెళ్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తాం. ఎక్కడ స్ట్రెస్‌గా ఫీల్ కారు. ఎక్కడ మా బాస్ చెప్తున్నాడు ఇది పని చేయాలి అని ఎక్కడ ఫీల్ కారు. సో, మనకు ప్రతి కంపెనీలో పాలసీ మేకర్ చేంజ్ అయిపోతే ఎంప్లాయీ మొత్తం ఓవరాల్ కంపెనీ యొక్క హెల్త్ అనేది చేంజ్ అయిపోతది. సో, మా ఒక రిక్వెస్ట్ ఏందంటే ప్రతి కంపెనీలో మెడిటేషన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏందంటే వాళ్ళు ప్రొడక్టివ్‌గా పనిచేస్తారు. ప్లస్ ఎంప్లాయీస్ అందరూ హెల్తీగా ఉంటారు. మేమిక్కడ ఫీడ్‌బ్యాక్ తీసుకునేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చెప్తారు. మీ మా హస్బెండ్ లేకపోతే మా బాబు మీ కంపెనీలోకొచ్చినోళ్ళే చాలా చేంజెస్ వచ్చినాయి. ఎమోషనల్‌గా చాలా కూల్‌గా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. మమ్మల్ని కూడా హ్యాపీగా చేస్తున్నాడు. సో, మాకు అదే సంతోషం. ఎంప్లాయీ కన్నా ఎంప్లాయీ ఫ్యామిలీస్‌ని బాగా చూసుకోవడమే అదే మాకు చాలా ఆనందం అనిపిస్తది. దీనివల్ల మేము ఇంకా యాక్టివిటీస్ ఎక్కువ చేయగలుగుతాం. అండ్ మేము ఎప్పటికైనా గానీ ఎంప్లాయీస్ కొరకే మేము వర్క్ చేస్తా ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మేము ఈ ఒక ఉద్దేశ్యం పెట్టుకొని ఈ ప్రాఫిట్ ఇంత రావాలి, ఇన్ని జీరోస్ మనకు అకౌంట్‌లో పడాలి, ఇన్ని $1 బిలియన్ పడాలని ఎప్పుడు ఉండదు. మనం ఎన్ని లైఫ్‌లు చేంజ్ చేశాము.
మనం కంపెనీ పెట్టినోళ్ళే ఎన్ని లైఫ్స్ చేంజ్ చేశాము. సో, అదే మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, యాస్ ఎ పాలసీ మేకర్‌గా ప్రతి సీఈఓ గూడా మెడిటేషన్ ఇంప్లిమెంట్ చేయాలని నా పర్సనల్ కోరికండి. అండ్ మై ఎక్స్‌పీరియన్స్ కూడా. థ్యాంక్ యూ.